మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మీడియా ముందుకొచ్చి తనకున్న ఎమోషన్ల కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుతున్నాడు. ఏదో కొద్దిగా ఉన్న వాస్తవాలు చెప్పడంలో చాలా సంతోషకరం. అవి ఏంటంటే, గతంలో మేము చాలా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్ప పనులు చేశాం, ఎంతో చరిత్రలో నిలిపే పనులు చేశాం, ఈ దేశంలో ఎవ్వరు కూడా చేయలేని పనులు చేశాం. అవి మేము ప్రజల్లోకి మీడియాలో చెప్పుకోలేనట్టు. కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు, చాలా సంతోషం. ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి మీరు నిజాన్ని మీ నిజ రూపాన్ని నిరూపించుకునే సంతోషం. గతంలో మీకు ఈ రాష్ట్ర ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మీరు చెప్పిన కల్లెబుల్లి మాటలు నమ్మి ఒక్కసారి అవకాశం అని చెప్పినందువల్ల, మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు చెప్పినట్లు చాలా గొప్ప పనులు భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు చేయలేనటువంటి గొప్ప పనులు మీరు చేశారు. కాబట్టి మీరు అది చెప్పుకోలేకపోయారు. మీకు అధికార దాహంతో మీ సంపద యొక్క పెంచుకోవడం కోసం, మీ యొక్క ఈగోను తగ్గించుకోకుండా ముందుకు పోవడం కోసం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు వదిలేసి సర్వనాశనం చేసి, మీరు చేసిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, హింసలు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడాలు, వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏ మచ్చ లేనటువంటి ప్రజెంట్ ఇప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలుకు పంపించినవి, ఇవన్నీ కూడా మీరు మీడియా ముందుకు చెప్పుకోలేనిటివే కదా. మేము అధికారం ఇచ్చారు, నేను ఈ రాష్ట్రానికి సీఎంను, ఓటు వేసినవాడు వేయనివాడు ప్రతి ఒక్క కులాలకు మతాలకు అందరూ కూడా నాకు సమానం అనేటువంటిది 1% మీరు ఆలోచించినా మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా ఎవరి నుంచి తప్పించుకున్నా ఆ శ్రీమన్నారాయణ చేతి నుంచి తప్పించుకోవడానికి ఎవ్వరి చేత కాదు. ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడుతున్న తీరు, ఈ ఎలక్షన్ గురించి, ఇదెన్స్ గురించి, ముఖ్యమంత్రి గురించి, ఉప ముఖ్యమంత్రి గురించి, యువ నాయకులు లోకేష్ బాబు గారి గురించి మీరు మీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే, ఆమె రోజా గారు అంటారు, ఏం ఎలక్షన్లు, ఈవెంలతో గెలిచిన ఎలక్షన్లు, గాల్లో గెలిచారు, గాలి నా కొడుకులు. రోజా గారు, ఆమె ఒక స్త్రీ అన్నటువంటి ఆలోచనే ఆమెకి ఇప్పుడే కాదు, ఎప్పుడే ప్రపంచ దేశాల్లో ఉండే స్త్రీ పురుషులంతా కూడా ఆమెను ఎంత చీదరగొట్టుకున్నా ఆమె కుక్కతోక వంకర మాదిరిగా ఆమె మారపోదు. గతంలో మీకు 151 స్థానాలు ఇచ్చినప్పుడు, 23 స్థానాలు ప్రతిపక్షంకి ఇచ్చినప్పుడు, ఆ రోజు మీరు ఈవీఎంలతో గెలిచారా? ఆ రోజు ఎందుకు గుర్తురాల ఈవీఎంలు గెలిచారని? మీరు గెలిచినప్పుడు ప్రజలు మీకు ఓటేశారు, మీరు గెలిచారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇస్తే మీకు మాత్రం ఈవీఎంలు గుర్తొస్తున్నాయి. ఆ రోజు అదే ఈవీఎంలతో గెలిచారు మీరు, ఈరోజు ఇదే ఈవీఎంలతో ప్రజాప్రతినిధులు. అంతెందుకు, నిన్న లేక మొన్న పులివెందుల బై ఎలక్షన్లో స్వచ్ఛంగా వారి ఓట్లు వాళ్ళు వేసుకొని, మహాన్ బాబా ఎన్ని సంవత్సరాల తర్వాత మాకు స్వతంత్రం వచ్చింది, ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఓటు హక్కు కలిగిందని తెలిసింది, వచ్చి ఓట్లు వేసి మీ యొక్క అరాజకం నుంచి బయటపడి వాళ్ళు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వం అభ్యర్థిని గెలిపిస్తే, దానికి ఇక్కడి నుంచి అక్కడి వరకు మీ ఆగమేఘాలు, మీ వత్యతలు, మీరు చేస్తున్న ప్రగల్భాలు, మీరు చేస్తున్నటువంటి నిందలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, పులివెందుల ప్రజలు కూడా గమనించినారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఏది ఏమైనా మీరు అనుకున్నటువంటి దిశలో ప్రజలు లేరు. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటికైనా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు పోతా, నేను గతంలో 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తా, మీడియా ముందుకు వచ్చి ఈ మాటలు మాట్లాడితే ఏ విధంగా ఉంటారు అనేటువంటి ఆలోచన మీకున్నదా? మీరు చేస్తున్న అరాజకాలకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, పెడుతున్నారు. ఈరోజు కూడా మా వాళ్ళు, సార్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఊర్లో వదిలిపోయాము, దేశమే వదిలిపోయాము, ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దాడులు తట్టుకోలేకపోయినాము, అధికారం వచ్చినా వాళ్ళ దౌర్జన్యాలే, వాళ్ళ ఇదిలే మాకు ఇదిలేతున్నాయి, మీరేమో శాంతి అంటున్నారని మా కార్యకర్తలు మా అధినాయకుని అడిగితే, మా అధినాయకుడు ఏం చెప్తున్నాడు తెలిసిన? అమ్మ, ఈ రాష్ట్రం మనది, రాష్ట్ర ప్రజలు మనవారు, ఈ రాష్ట్ర ప్రజలు మన మీద నమ్మకం పెట్టి మనకు అధికారం ఇచ్చి నన్ను సీఎంగా కూర్చోబెట్టారు, కావున ఓటు వేసిన వ్యక్తి వేయని వ్యక్తి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే, వారిని కాపాడుకునే బాధ్యత నాది. ఈ 5 కోట్ల మందిని కాపాడుకునే బాధ్యత నాకుందంటే నాకున్న బాధ్యత కూడా మీకుంది. గతంలో పాలకపక్షం చేసిన తప్పు మనం చేయకూడదు. ఎటువంటి పరిస్థితులు కూడా మీరు ఎక్కడ కూడా ఎవరిని గలజ చేయడం కానీ, స్త్రీ అనే ఎవరిని కూడా మాట్లాడితే మీకు ఆ రోజే పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ ఆ రోజే చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తుందంటే, ఈ రోజు కూడా వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు అంటే ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇది ఎక్కడ మీకు ఎక్కడ? ఈరోజు కూడా మీరు
ఇన్ని చేసి ఇన్ని పోయి ఎంతమందిని చంపారు, ఎంతమందిని జైలు పంపించారు, ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు చేశారు. ఈరోజు కూడా మీకు మీడియా ముందుకు వస్తే కుక్కతో కృంతమైనటువంటి నేను ఇది చేస్తున్నా ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నారు. ఏది మీడియా ముందుకు సరఫరప అంటారు, కార్యకర్తలు బెదిరిస్తారు, అధికారులు బెదిరిస్తారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని ఎక్కడున్న వదలం, ఏ ఉద్యోగస్తుని వదలం, ఏ నాయకుని వదలం, మీరు సప్త సముద్రాలు ఉన్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం? ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఓటు ఎలా వేస్తారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కులాలకు మతాలకు మీరు చేసిన రాజకీయాలు, కనీసం బంధుత్వాలు కూడా మర్చిపోయి మీరు చేసిన హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయి మళ్ళీ మీకు అధికారం ఇస్తారనుకున్నారా? కనీసం ఇప్పటికైనా మీకు ఒక పదవి పోయి ఒక ఇదెన్స్లో పోయిన తర్వాత నేను చేసిన తప్పులేంటి, ఆ తప్పులు ఎలా సర్దిద్దుకోవాలి, మళ్ళీ రాష్ట్రంలోన రాష్ట్ర ప్రజలతోన అధికారులతో ఏ విధంగా నేను మన్నలు పొందాలి, మనసులో నుంచి ఎలా గెలుచుకోవాలి, వాళ్ళకు తగినట్లు ఎలా నడుచుకోవాలి, మళ్ళా నాకు అధికారం కావాలి కదా అనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎంతసేపు ఉన్నా గల్లీలో కార్యకర్త నుంచి సీఎం వరకు రపరప అంటారు, నరుకుతామంటారు, పెడతామంటారు, వదిలిపెట్టమంటారు, మీకు చివరిలో వదిలిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉండి మీరు ఎన్ని ఇదులు చేసి ఎన్ని ఎదురైనా ఆ రోజుల్లో కూడా తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు ఎవరు భయపడలేదు. ఎప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఏ దానికి భయపడదు. తప్పు చేయరు, చేయాలన్నా మా అధినాయకుడు చేయనివుడు, ఎలాంటి ఇదెన్స్ భయపడదు. ఇప్పటికైనా మీరు ఏ దిశలో వచ్చినా ఇంకైనా మీరు మీ యొక్క ప్రవర్తన మానుకొని ఇదుంటే ఉంటుంది. లేని పక్షంలో గతంలో మీరు చేసిన మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అన్యాయాలకు, మీరు చేసినటువంటి అక్రమాల నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం.